బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? నమస్తే. నా పేరు నర్సయ్య సార్. ఏం చేస్తావు? బొండాలంతో నేను బొండాల వ్యాపారం చేస్తా. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్ళు చేసిన కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు కొల్లూరులో. వచ్చిందా? ఇచ్చిండు. ఉంటున్నావా కేసీఆర్? ఇక ఇంటున్నా అంటే బిడ్డ పెళ్లి చేసిన కాసేపు ఆడ కాసేపు ఇటు ఉంటా సార్. అవునా? ఆ. కొల్లూరులో వచ్చింది. చాలా మందికి వచ్చింది హైదరాబాద్ లో. ఓకే చుట్టూ కట్టించిండు కేసీఆర్ సార్. ఓకే. యాన్న జనగాంలో కూడా తెలంగాణ వచ్చింది, కేసీఆర్ దే వచ్చింది బొమ్మ. అవునా? ఈడ తెలంగాణ వచ్చింది. సరే, మరి ఇప్పుడు ఖైరతాబాద్ లో మరి మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే అంటే మనకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో ఊకే కాంగ్రెస్ లో పోయిండు. ఆయన పేరు దాన నాగేంద్ర సార్. నాగేంద్ర గారు. అంతే. ఓకే. ఎట్లా చేస్తుండు పని? పని అయితే మనకు తెలియదు, వచ్చిండు చేసిండు గెలిచిండు, అంతేకాని మనకు పని చేసేది మనకు తెలియదు. ఓకే. సరే, మరి ఇప్పుడు ఏంటి? అప్పుడు ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? అప్పుడు ప్రభుత్వమే బాగుంది. ఎట్లా? ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వేరు ఏం పేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఆడపిల్ల ఇంటికి పోయి 2,000 రూపాయలు అకౌంట్లో వేస్తానన్నాడు. 2,500. 2,500 వేయలే. 500 2 ఎకరానికి 7,000 ఇస్తానన్నాడు. అవి ఇస్తలేడు. మొత్తమే బంద్ పెట్టిండు. ఏది రైతు బంధు కాదు, రైతు బంధు రైతు బీమా ఇవన్నీ మనిషి తత్తే కేసీఆర్ సారు 5 లక్షలు ఇచ్చిండు. రైతుకి. రైతుకి ఇచ్చిండు. నేను చూసిన ఈసారి ఇస్తలేడు. గడ్డెక్కిండు, కట్టెతోటి తిప్పుతుండు. అంతే. అవి అంతే. పనులు చేసి లేదు, మాటలతో చెప్పుడు ఊరకే. ఓడకి నాకు ఓడమల్ల నా మీద రసిద్ది అంటే దెంగి రగ్గుద్ది అన్నట్టు అయిపోయింది ఎవరు. రైతుల మొత్తం అతనే అయిపోయింది కదా. ఇప్పుడు దాగన్ నాగేంద్ర ఎట్లా చేస్తుండే ఇక్కడ? ఇక ఆయన మన పన్ను చేసేది తెలియదు అన్న. తెలియదు. మనం ఇక్కడ కాయలు అమ్ముకుంటున్నాం టీఆర్ఎస్ లకి. అంతే. మనకి పెద్దగా చేసింది మన ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగా జరిగింది. బాగా చాలా మంచి పనులు చేసిండు. మీ బిడ్డకి కళ్యాణకి లక్ష్మి వచ్చిందా? వచ్చింది. 1,16,000 రూపాయలు ఇచ్చిండు. చెప్పండి. మిల్లు వచ్చింది. ఇవన్నీ నాకేం అవసరం. మొన్ననైతే అది కాదన్న, మొన్ననైతే 4 వేసిండు. ఆయన గెలవకపోతే ఇంటి రాజులు ఏడ్చిండు. మరి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. ఆయనే వస్తాడు కాదు, ఇక్కడ 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 కానీ ఎక్కడ కానీ ఆయనే వస్తాడు. కేసీఆర్. మరి కాంగ్రెస్ గెలవదు ఇక్కడ? గెలవదు. దానం నాగేంద్ర మనకు తెలియదు. తెలియదు. అంతే. గెలుస్తాడు తెలియదు. తెలియదు. కేసీఆర్ అయితే టీఆర్ఎస్ గెలుస్తుందట కంపల్సరీ. ఎందుకంటే ఇంటింటికి నల్లలు ఇచ్చిండు కదా అన్న. ఇంటింటికి నల్లలు ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇంటి రామగుండం 10 రోజుల నుంచి జనగాం తీసుకొచ్చిండు కరెంటు. అంత పాటిగా ఎవడు చేయలే. ఈయన కూడా 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తాడు కానీ యాడా రావట్లే. ఇస్తుండు కానీ చెయ్యంగా. పని అయితే ఇప్పుడు నువ్వు పని చేసినావు. ఎవరు తెచ్చిండు ఆ పని? కేసీఆర్ చేసిండు పని. నువ్వైతే చేయలే. అవునా కాదా? పని చేసిండు ఎవడు? వాడే చేసిండు. 200 యూనిట్లు ఆయన ఫ్రీ ఇప్పుడు ఇస్తుండు కానీ చేసింది అయితే ఆయనే కదా. ఆయన కరెంటు పోకుండా చేసిండు. కరెంట్ పోతుంది ఇక్కడ. అదేని 200 యూనిట్లు అయితే రేషన్ కార్డు ఒకనాడు పోతుంది. నాకు చదువు రాదన్న. రేషన్ కార్డు ఉంది. ఉన్నది. బియ్యం వస్తున్నాయి బియ్యం తింటున్నా. బియ్యం తింటున్నా. అంటే ఊరుకు ఏడాది 4 కట్టలు ఉన్నాయి అన్న. చెరువు కట్టలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్ సార్. ఇప్పుడు రైతు మంచిగా ఆడుతూ కాలువలు తీసుకొచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం లేదు. ఆడిచ్చిండు. ఇయ్యలే. మాటలు చెప్పుడు వరకే గుట్టలు గుల్తున్నాయి. ఏమన్నంటే కట్టేది ఇప్పుడు అంతే. ఏం లేదు. సో మరి ఇక్కడ ఖైరతాబాద్ లో ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా మన జూబ్లీహిల్స్ లో ఆయన గెలిచిండు. ఎవరు? నవీన్ యాదవ్ గెలిచిండు. మరి ఇక్కడ గెలిచే అవకాశం ఎవరు? వాడు గెలుస్తాడు గంతే. మరి గంతే పైసా పెట్టాల్సింది. మరి అంతే. ఇప్పుడు భూవాని ఇంట్లో తిన్నవాడు కంపల్సరీ వాడికే ఉంటుంది అనుభవం. వాడు వేస్తాడు ఓటు. నువ్వు 1000 ఇచ్చినా కాడు వాడు ఊకోడు. వేసుడే. మరి అన్న నేను ఒక్కటే చెప్తాను, చాలా అనుభవం. పైసా కాదు మనిషికి ముఖ్యం, మాట ముఖ్య. పైసా గోడకేసిన సున్నం ఎంతనో పైసా అంతా. మాట పోతే ప్రాణం పోయినా లెక్క. మొన్న కూడా వచ్చింది చెప్పిన కేసీఆర్ సారే. ఆడైతే 4 ఇళ్ళు ఉన్నాయో 4 ఇళ్ళ కాడ నీళ్ళ ట్యాంక్ కట్టించిండు. మళ్ళీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మళ్ళా ఇంకేంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. రైతు బీమా ఇచ్చిండు. మనిషి తెస్తే 5 లక్షలు ఇచ్చిండు. ఇన్ని పనులు చేసిన నోట్లే మన్ను పోసినావు అంటే చాలా పెద్ద మీద. జనాన్ని ఏమనుకోవాలి? జనాలు ఏమనుకుంటారు? తిడతారు.
అది కాదే మరి ఇంత చేసిన జనాలే కదా ఓడించారు ఆయన్ని. దేని ఆలోచన చెప్పుడు మాటల కాడ ధర్మరాజే మోసపోయిండట. నేను చెప్తా విను. చెప్పుడు మాటలకు ధర్మరే వీళ్ళు తీసుకుపోయి వీళ్ళు దొంగ మా మక్కదొంగ చేలో దొంగతనం చేసిర్రా వీళ్ళు నలుగురు. నిజమే అనుకుంటారు ఊరతో చెప్పే వరకు అరే కావచ్చురా కొడుకులు మంచోళ్ళు కారు తీసుకుపోయి చేయలేదు. అది మాట అంత ఎఫెక్ట్ నమ్మకం. మనిషిది నమ్మకం ఉండాలన్నా. పని చేసినోడు ఒకడైతే తినటోడు ఒకడు వచ్చిండట. పాసినోడు సంపాదిస్తే బంగారు నోటు తినటోడు వచ్చిండట. ఈ ముచ్చట్లని నాకేమరక మా అయ్య చెప్తే నాకేరు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ గెలుతుందంట. నిన్న నా ఉదయం అయితే అదే. రైట్ బాబా. రెండు ముచ్చట్లు చెప్తా. చెప్పు. చంద్ర అది ఎన్టీ రామారావు 100 రూపాయలు ఇచ్చి వినిపించింది. మా అయ్యని చిన్న పోరండి. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు 200 ఇచ్చిండు అప్పుడు తెచ్చుకునేది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండు లేదు 500 పెంచిండు. 500 పెంచిండు. ఈ కేసీఆర్ సార్ వచ్చి 1000 కాదు 2000 వేయించిండు. ఏమో కానీ 2 మాటలు కావచ్చు కానీ 1000 అయినా ఈయన గొప్పోడు. 4000 ఇస్తానన్నాడు కానీ ఎవరు రేవంత్ రెడ్డి మరి 4000 ఎక్కడిది ₹1 కొడతారు. నాకే వస్తలేదు పెంచిరి. చెప్పుడు మాటలకు ధర్మరాజు ధర్మరాజు మోసపోయారు పబ్లిక్. మోసపోరు ఇక బోరు చాలా అనుభవం అయిపోయా. ఇంకొకటి సర్పాకేటప్పుడు 25 రూపాయలు ఉండే. నువ్వు చూసినప్పుడు ఖైరతాబాద్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? నేను చూసిన కానీ డెవలప్ అవుతుంది. ఎవరు డబ్బున్నోడు ఇల్లు కట్టుకుంటాడు, డబ్బు లేనివాడు వెనకాక అవుతాడు అంతే. ఇప్పుడు ఎవరైనా నేను వీడికి వచ్చి 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన. మా జనగాము 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన. నేను కూడా చిన్నపాటు ఇల్లు కట్టుకున్నా మా తమ్ములతో పాటు. దీని మీద అంటే ఇది ఒకటే పని కాదు. ఆడ లారీలు తిప్పుతా ఇలా కాయలు అమ్ముతా. 2 బాగా కష్టపడుతున్నావు. 3 బిడ్డలేనా? ఒక కొడుకు 3 ఆడపిల్ల మొత్తం 4. 5 మనమోళ్ళు. పెద్దదే మరి. మనవల్ల తగ్గట్టు ఇల్లు కూడా కట్టినా మంచిగా హ్యాపీనే. రోజు ఇప్పుడు ఇంకొకటి మా కొడుకు నిన్న అలా సామె అయింది అన్న. ఇగో చెప్పులు కూడా దొరుకుంటలేడు.